నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మనుబోలు మండలం కొండూరు సత్రం సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆటోను కారు ఢీకొనడంతో కొండుపాక సీనయ్య అనే వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. పేదలందరికీ సొంతిల్లు ఉండాలి, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని దొరవారి సత్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సూచించిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. రైతులకు రాయితీ డ్రిప్ పరికరాలు. వాకాడు మండలం కాశీపురంలో పుచ్చసాగు పరిశీలించిన అనంతరం వివరాలు వెల్లడించిన జిల్లా మైక్రో ఇరిగేషన్ పీడీ సతీష్. శ్రీవారికి వైభవంగా పల్లకీ సేవ, ఊంజల్ సేవ. గూడూరు రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని కొండూరు సత్రం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొనడంతో కొండుపాక సీనయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొండూరు సత్రం సమీపంలోని జాతీయ రహదారిపై ఆటోను చెన్నై వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొంది. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కసుమూరు గ్రామానికి చెందిన కొండుపాక సీనయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మనుబోలు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అర్హులైన పేదలకు ఖచ్చితంగా సొంత ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సూచించారు. దొరవారి సత్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దొరవారి సత్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న పేదలందరికీ ఖచ్చితంగా సొంత ఇల్లు ఉండాలన్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అందరి సహకారంతో నియోజకవర్గంలోని పేదలందరికీ ఇల్లు సమకూర్చి ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమిని అర్హులకు ఇవ్వాలని చెప్పారని గుర్తు చేశారు. సూలూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు విరివిగా జరిగేలా అధికారులు చొరవ తీసుకోవాలని ఆమె వివరించారు. పల్లెల్లో ఉన్న విలేజెస్ లో ఉన్న జనాలందరికీ కూడా చెప్తూ ఎవరికైతే హౌసెస్ లేవో వాళ్ళందరూ కూడా చేసుకునేలా చూడండి. అలాగే నాకు ఎక్కువగా గ్రీవెన్స్ లో వచ్చేది హౌసింగ్ గురించి, అలాగే ల్యాండ్ ఇష్యూస్ మీద ఎక్కువ మంది వస్తున్నారు. ల్యాండ్ ఇష్యూస్ కూడా మీ పరిధిలో ఏం సమస్య ఉంది అన్నది కూడా మీరు తీసుకొస్తే దాన్ని పరిష్కరించే మార్గం కూడా ఖచ్చితంగా చూస్తాము. సో ఈరోజు మిమ్మల్ని పిలవడానికి మీరందరూ కూడా కొంచెం విలేజెస్ వైడ్ ఉంటారు కాబట్టి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంఆర్ఓ గారి దగ్గర ఏమి ఇవ్వాలో, లేకపోతే ల్యాండ్ ఇష్యూ కావచ్చు, అలాగే హౌసింగ్ విషయాలు కావచ్చు, అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మా అందరికీ సహకరిస్తారని ఈ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర డెవలప్మెంట్కి చాలా కృషి చేస్తున్నారు. నాయకులందరం కూడా దాని మీద పోరాడుతున్నాము. మీరందరూ కూడా మాతో సహకరించి మాతో పాటు ఉండి. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 2000 హెక్టార్లలో పండ్ల తోటలు, మలబరి కూరగాయల సాగుకు ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సబ్సిడీ డ్రిప్ పరికరాలు మంజూరు చేయడం జరిగిందని జిల్లా మైక్రో ఇరిగేషన్ పీడీ సతీష్ తెలిపారు. వాకాడు మండల పరిధిలోని కాశీపురంలో రైతు వేమిరెడ్డి రవిశేఖర్ రెడ్డి సాగు చేస్తున్న పుచ్చ సాగును ఆయన పరిశీలించారు. అనంతరం వివరాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో మనము ఇక్కడ ఈ జిల్లాలో దాదాపు ఇప్పటి వరకు 2000 హెక్టార్ల వరకు మనకు ఈ ఏపీఎంఐపి ద్వారా పండ్ల తోటలకి, కూరగాయలకి, మల్బరీ వీటికి అన్నిటికి కూడాను ప్రభుత్వము సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నది. సో దీనిలో ప్రధానంగా 5 ఎకరాలు లోపున్న రైతులకైతే 90% రాయితీ, 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉండి 10 ఎకరాలు లోపు ఉండే వాళ్ళకి 70% రాయితీ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వేరుశెనగకి స్ప్రింక్లర్ పైపులు కూడా వాడతారు. ఈ స్ప్రింక్లర్స్కి వచ్చేసరికి 5 ఎకరాల కన్నా లోపు ఉన్న రైతులకి 55% రాయితీ, 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉండి. వాకాడు మండలంలోని గొల్లపాలెం గ్రామంలో మాజీ ఎంపీపీ పాపారెడ్డి సునీతమ్మ భర్త, ఏఎంసీ మాజీ చైర్మన్ మనోజ్ కుమార్ రెడ్డి తండ్రి దివంగత సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రథమ వర్ధంతి వేడుకలు వారి నివాసంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. శనివారం పెట్టమని పంచాయతీ వస్తాను. అంగన్వాడీల్లోని పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం మొదలగు వాటి మీద అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కలిగించడం జరిగిందని, మహిళలు, శిశువుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఎంఈఓ శంకరయ్య, సిడిపిఓ ఉమామహేశ్వర్ తెలిపారు. పెళ్లకూరులోని ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న అవగాహన సమావేశంలో వారు పాల్గొని సూచనలు ఇచ్చారు. మిగిలిన 14 days వచ్చేసి ఆఫ్లైన్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్ లో ఉన్నాము. అంటే ఫస్ట్ ఫేజ్ లో అది కూడా 6 days ఆఫ్లైన్ ట్రైనింగ్స్ లో ఉన్నాము. ఆన్లైన్ ట్రైనింగ్స్ మళ్ళీ మీకు 14 days జరుగుతాయి. అలాగే ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్స్ మొత్తం మీకు 120 days వరకు జరుగుతాయి. ఇప్పుడు ఫేజ్ 1 లో 20 days, ఫేజ్ 2 లో 20 days. మనం ప్రెసెంట్ ఇప్పుడు ఫేజ్ 1 లో ఉన్నాము. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 లో భాగంగా 3 to 8 years అంటే 5+3+3+4 విధానంలో 5 అంటే 3 to 8 years ఏజ్ గ్రూప్ వస్తారు కదా, వాళ్ళల్లో ఫౌండేషనల్ అంటే అక్షరాస్యత మరియు గణిత నైపుణ్యం పెంపొందించడం కోసం ఈ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇది అంగన్వాడీ టీచర్స్ కి, అలాగే ఎస్జిటిస్ కి, ఎవరైతే ఫస్ట్ సెకండ్ క్లాసెస్ డీల్ చేస్తారో వాళ్ళకి ఒక రిఫ్రెషర్స్ ట్రైనింగ్ లాగా నేషనల్ కరికులం NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2022 విధానాన్ని అనుసరించి ఈసీసీ ఎడ్యుకేషన్ లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి, సో దాన్ని అనుగుణంగా మనం ఎలాగా ట్రైన్ అవ్వాలి, మనం ఎలాగ పిల్లలకి బోధించాలి అనేది, హోలిస్టిక్ డెవలప్మెంట్ 3 to 6 years పిల్లల్లో ఎలాగ తీసుకురావాలి అనేది ఈ ట్రైనింగ్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. ఇంకా కూడా మంచి యాక్టివిటీస్ మనం చేస్తాము. చేసిన తదనంతరం ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ ని ఫీల్డ్ లెవెల్లో మనకు విద్యార్థులకి అదే స్థాయిలో మనకు అందించి ఒక మంచి భావి భారత పౌరుల్ని తయారు చేయడానికి, మంచి చదువుని అందించడానికి, అదేవిధంగా వాళ్ళలో మానసిక పెరుగుదలకి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రంగా మీరు చేసుకోండి. నోట్ చేసుకుంటున్నారు, చాలా సంతోషం. వాటిని ఇంకా బాగా నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మననం చేసుకొని ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్. జర్నలిజంలో చేరేందుకు యువతులు ఆసక్తి చూపడం శుభపరిణామమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి అన్నారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మీడియాకు ఒకరోజు నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. Today we had a interaction with the students of journalism, primarily to promote the concept of WAVES 2025. We all know this WAVES summit is going to be organized in Mumbai from 1st to 4th May, and government has created many competitions that are primarily aimed at youngsters, particularly young journalism students, and that is why we came here, talked to them. We told them about the various challenges that are going on right now as part of WAVES 2025. They can participate. This will give them a big platform to showcase their creative abilities. Simultaneously, as a senior officer of Ministry of I&B, we also told them about the structure of Ministry of Information Broadcasting, the various media units, the functions and purpose of media units of Ministry of I&B, how these students as empowered journalists can take advantage of the various schemes of the government, how they can get into government sector as journalists, how they can be engaged with the government departments when they complete their journalism. Simultaneously, we also requested them and advised them that they should enroll themselves on the WAVES platform. They should enroll themselves on the గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం శ్రీవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆధారం సర్వ విద్యానాం భర్తవర్షే భర్తగండే మేరోర్దక్షిణ దిక్వా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనుబోలు మండలం కొండూరు సత్రం సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆటోను కారు ఢీకొనడంతో కొండుపాక సీనయ్య అనే వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. పేదలందరికీ సొంతిల్లు ఉండాలి, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని దొరవారి సత్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సూచించిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ.
రైతులకు రాయితీ డ్రిప్ పరికరాలు. వాకాడు మండలం కాశీపురంలో పుచ్చ సాగు పరిశీలించిన అనంతరం వివరాలు వెల్లడించిన జిల్లా మైక్రో ఇరిగేషన్ పీడీ సతీష్. శ్రీవారికి వైభవంగా పల్లకీ సేవ, ఊంజల్ సేవ. గూడూరు రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.